शिवाय श्रीमते नारायणाय नमः उपमाग्रापयामि अर्घ्यम् जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే గోదాదేవి కళ్యాణం. గోదాదేవి కళ్యాణం ఎక్కడ జరిగిందంటే మా ఊరు చిట్టెక్క అని ఉంటుంది, ఆ అక్క వాళ్ళ ఇంట్లో జరిగిందనమాట. ఈ చిట్టెక్క అసలు పేరు స్నేహలత. అయితే వేనేపల్లి రామచంద్రరావు గారు స్నేహలత అక్క వాళ్ళ ఇంట్లో ఈ కళ్యాణం జరిగిందనమాట. అసలు గోదాదేవి ఎవరు, ఆమె ఎక్కడ జన్మించింది, ఏంటి ఆ కథ వృత్తాంతం అంతా చెప్తాను. అయితే నాకు తెలిసింది నేను చెప్తాను, మీకు తెలిసింది ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, ఒకసారి రాక్షసుల కారణంగా భూమి నీటిలో కృంగిపోతుంటే అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు ఆదివరాహమూర్తి రూపంలో వచ్చి ఆ భూమిని, నీటిలో మునిగిపోతున్న భూమిని తన మోపురంపై పెట్టి పైకెత్తి నిల్చోబెట్టారంట. అలా భూమిని భరించాడు కాబట్టి ఆదివరాహమూర్తి ఆ భూదేవికి భర్త అయ్యాడు. అంటే భరించేవాడే భర్త అంటారు కదా, అలా భూమిని భరించాడు కాబట్టి ఆ భూదేవికి ఆదివరాహమూర్తి పతి అయ్యాడనమాట. అయితే వరాహమూర్తి అవతారం ఎత్తిన కార్యం అయిపోయింది కాబట్టి తాను ఇంకా అవతారాన్ని చాలించాలని చెప్పి అనుకున్న తరుణంలో భూదేవిని అడిగారట, దేవి నీకేమైనా కోరిక ఉందా అని. అంటే అప్పుడు స్వామి మీరు ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలోనే నాతో కొద్ది కాలం ఇక్కడే ఉండాలి అని చెప్పి కోరుకుందంట. అలా కోరుకోవడం వలన వాళ్ళిద్దరూ అక్కడే ఉండిపోయారట కొన్నాళ్ళు. అయితే సర్వాంతర్యామి అయిన ఆ శ్రీ మహావిష్ణువు ఆదివరాహమూర్తి రూపంలో అక్కడ సంచరిస్తున్నారని తెలిసి యోగులు చాలామంది వచ్చి వారికి సేవలు చేసుకున్నారట. అలా యోగులు, ఋషులు, మునులు అందరితో అక్కడ ఒక పెద్ద గ్రామమే ఏర్పడిందంట. అలా ఋషులు, మునులు, యోగులు ఎందరో వచ్చి ఆ స్వామివారికి సేవ చేసుకుంటూ ఉన్నారట. అయితే ఇంకా వరాహస్వామి అవతారం చాలించే సమయం వచ్చినప్పుడు ఆ ఋషులు కొందరు ఒక మాట అన్నారంట, స్వామి ఇక ఈ రూపం వదిలేసి మాకు ఇంకొక రూపంలో ఇక్కడ దర్శనం ఇవ్వచ్చు కదా అని అడిగారట. ఋషులు అలా అడగగా ఆ ఆదివరాహమూర్తి వెంటనే శ్రీకృష్ణుని రూపంలో మారిపోయారట. అలా శ్రీకృష్ణుని రూపంలోకి మారిపోయిన తర్వాత ఆదివరాహ స్వామి రూపం ఆ వైకుంఠం వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువులో లీనమైపోయిందంట ఆ రూపం. అయితే ఆదివరాహ స్వామి ఈ రూపం చాలించే ముందు ఒకసారి భూదేవి స్వామివారి పాదాలు నొక్కుతూ, స్వామి మీకు ఎన్నో రకాల కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి కదా, అంటే అభిషేకాలు, అర్చనలు, అలా ఎన్నో రకాల అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి కదా, అలా వాటిలో మీకు ఏది ఇష్టం స్వామి, ఏది ప్రీతికరం మీకు అని అడిగిందంట. అప్పుడు ఆ స్వామివారు నాకు పుష్పార్చన అంటే ఇష్టం అని చెప్పారట. అంటే అసలు ఆ స్వామివారు చెప్పిన పుష్పార్చన వేరు. ఏంటి అంటే కంటికి కనపడే పుష్పాలు కాకుండా ధర్మపుష్పం, క్షమాపుష్పం, సత్యపుష్పం ఇలాంటివి చెప్పారనమాట ఆ స్వామి. అయితే అప్పుడు అమ్మవారు నేను మీకు పుష్పార్చన చేస్తాను అని చెప్పి ఆ సేవలు మీకు కొన్ని రోజులు చేస్తాను, నేను ఎక్కడ పుట్టాలి అని చెప్పి అడిగిందంట. అప్పుడు స్వామివారు ఇక్కడ పట్టనాథులు ఉంటారు, ఆ పట్టనాథునికి గరుత్మంతుడి అంశతో ఒకరు జన్మిస్తారు, తనకి అయోనిజవై ఇక్కడ తులసీవనంలో ఒక చిన్న పాపగా నువ్వు దొరుకుతావు అని చెప్పి చెప్పారట స్వామి. అయితే భూదేవి అంశతో, అలాగే ఆ స్వామివారు చెప్పినట్లుగా భూదేవి అంశతో ఒక పాప పూలవనంలో ఆ పట్టనాథులకి దొరుకుతుందన్నమాట. అతను ఎప్పుడు పుష్పాలు తన తోటలో కోసుకెళ్లిన పుష్పాలు, తులసి దళాలని స్వామివారికి అర్పించేవారట. అలా వాటితో పాటు దొరికిన ఈ పాపను కూడా తీసుకువెళ్ళి ఆ స్వామివారికి ఆ శ్రీకృష్ణుల వారి ముందు సన్నిధిలో పుష్పాలతో పాటుగా ఆ పాపని కూడా సమర్పించారట. అయితే అక్కడ ఉన్న అర్చకులు ఈ పాపని నువ్వు పెంచుకో స్వామి అని చెప్పి ఆ పట్టనాథులకి ఇచ్చారట. అప్పుడు ఆ పట్టనాథులు ఎంతో సంతోషంతో ఆ పాపని తీసుకువచ్చి తన భార్యకి తీసుకొచ్చి ఇచ్చారట. అలా పూలవనంలో దొరికిన ఆ పాపని దండనాయకులైన విష్ణు చిత్తుల వారు, ఆయన భార్యమని ఇద్దరు ఎంతో గారాభంగా ప్రేమగా పెంచుకోసాగారు. ఆ విష్ణు చిత్తుల వారు చాలా పరమ విష్ణు భక్తుడు అనమాట. ప్రతిరోజు ఆ స్వామివారి సేవలు తరించేవారు. అలా తండ్రి చేసే సేవలు చూస్తూ ఆ పాప కూడా ఎనలేని భక్తిని ఆ స్వామిపై పెంచుకుంది. కొద్ది కాలానికి ఆ పాప పెరిగి పెద్దదై యుక్త వయస్కు వచ్చింది.
కొంతకాలానికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారుతుంది. ఆ స్వామివారిని వివాహం ఆడాలని అనుకుంటుంది. అయితే విష్ణు చిత్తుల వారు, అమ్మ నువ్వు ఇంట్లోనే ఉండు, నేను పువ్వులు కోసుకొచ్చి ఇస్తాను, మాలగా కట్టి ఇవ్వు, నేను ఆ స్వామికి సమర్పిస్తాను అని చెప్పారు. అలా పువ్వులు కోసుకొచ్చి ఇవ్వగా ఆ అమ్మాయి మాల కట్టి ఆ మాలని జడలో పెట్టుకొని మెడలో వేసుకుని తన అందాన్ని నీళ్ళల్లో చూసుకుంటుంది. అలా చూసుకుని తండ్రికి తెలియకుండా మళ్ళీ ఆ పువ్వుల మాలని తీసి యథాస్థానంలో పెడుతుంది, తండ్రి తీసుకువెళ్ళే పూల బుట్టలో. ఇక ఆ తండ్రికి ఆ విషయం తెలియక ఆ పువ్వుల బుట్టని అలా తీసుకువెళ్ళి స్వామివారికి అర్చన చేసేందుకు అర్చకులకి ఇస్తారు. అయితే ఆ అర్చకులు ఆ పూలమాలను తీసుకోగా ఆ పూలమాల నుంచి ఎప్పుడూ రానంత సువాసనలు వెదజల్లాయి. ఎందుకబ్బా ఇంత సువాసనలు వస్తున్నాయి అని చెప్పి, బహుశా విష్ణు చిత్తుల వారు చాలా విష్ణు భక్తులు కదా, ఆయన మహిమ వల్ల ఈ పూలమాలకి ఇలాంటి సువాసనలు వచ్చాయేమో అనుకున్నారు. అయితే ఆ మాల తీసి స్వామివారికి వేద్దామనుకోగా ఆ మాలలో ఒక వెంట్రుక కనపడుతుంది. అయ్యో ఇదేంటి మాలలో వెంట్రుక వచ్చింది, ఇది అయినా విష్ణు చిత్తుల వారు అలాంటి వారు కారే, అంటే ఒకరు వేసుకొని ధరించింది తీసుకొచ్చి సమర్పించేవారు కాదు కదా అని చెప్పి ఏమీ అడగలేక వాళ్ళు అలాగే ఆ స్వామివారికి ఆ మాలని సమర్పించారు. అలా ప్రతిరోజు అలాగే వెంట్రుక వచ్చేది. అలా 3 నెలలు చూశారు. చూసి ఇక ఆగలేక అర్చకులు ఏంటి స్వామి ఇలా విష్ణు చిత్తుల వారిని అడిగారట. ఆ అర్చకులు ఇలా వెంట్రుక వస్తుంది ప్రతిరోజు ఎందుకు అని చెప్పి అడగగా దండనాయకుల వారికి అసలు ఏమీ అర్థం కాలేదు. ఇలా ఎందుకు జరిగిందబ్బా అని చెప్పి ఆ రోజు ఆ దండని వెనక్కి తీసుకువస్తారు. తీసుకువచ్చి కూతుర్ని అడిగి కోప్పడతారు. ఇక తోటకి వెళ్ళి మరొక మాల చేద్దామని చెప్పి తోటకి వెళ్ళగా అక్కడ ఏమీ పువ్వులు కనపడలేదు. ఇంకా నిరాశతో ఇంటికి తిరిగి వస్తారు. అయితే ఆ రోజు స్వామికి సమర్పించేందుకు మాల ఏమీ దొరకలేదు, పువ్వులు దొరకలేదు, మాల సమర్పించేందుకు లేదనమాట. ఇంకా అలా ఆ రోజు ఉండగా ఆ రోజు రాత్రి కలలో ఆ స్వామివారు విష్ణు చిత్తుల వారికి కలలో కనబడి, ఎందుకు నాకు పువ్వులు సమర్పించలేదు, రోజు నీ కూతురు అలా అలంకరించుకున్న మాలని తీసుకువచ్చి నాకు సమర్పించు, నాకు అది ఇష్టము, అలా చేయడమే ఇష్టం అని చెప్పి కలలో కనపడి చెప్పగా, నాకైతే ఇలా చెప్తున్నారు సరే కానీ అక్కడ అర్చకులకు కూడా చెప్పండి మీరు అంటే అర్చకులకు కూడా అలాగే కలలో కనపడి చెప్తారట ఆ స్వామివారు. అలా ప్రతిరోజు ఆ అమ్మవారు అంటే ఈ విష్ణు చిత్తుల వారి కూతురు ధరించిన మాలను తీసుకువెళ్ళి ఆ స్వామివారికి సమర్పించేవారు. అయితే భూదేవి అంశతో పుట్టిన ఆమె మానవ కన్యగా పుట్టింది కాబట్టి ఆ భూదేవిని తనకు తెలియదు కాబట్టి అయితే ఆ స్వామిని వివాహం ఆడాలి అని ఎలా వివాహం ఆడాలో తెలియక చాలా బాధపడేది. అయితే కొంతకాలానికి ఆ పార్వతీదేవి శివుణ్ణి ఎలా పొందింది అని తెలుసుకుంది. అలాగే శ్రీకృష్ణుని గోపికలు ఎలా పొందారో తెలుసుకుంది. వాళ్ళందరూ కాత్యాయని వ్రతం చేసి వారు అనుకున్నది, వారు కోరుకున్న స్వామిని చేరుకున్నారని చెప్పి తెలుసుకుని తాను కూడా ఆ వ్రతం చేయాలనుకుంది. ఆ వ్రతం కాత్యాయని వ్రతం మరియు శ్రీవ్రతం అని కూడా అంటారు. అలా ఆ వ్రతం గురించి తెలుసుకున్న ఆమె తాను కూడా ఆ వ్రతం చేయాలనుకుని ధనుర్మాసంలో 30 రోజులు ఎంతో నిష్ఠతో ఆ వ్రతం చేశారట అమ్మవారు. అలా ప్రతిరోజు ఒక పాశురం పాడి వినిపించేదట స్వామివారికి. 30 రోజులు అలా ప్రతిరోజు ఒక పాశురం పాడి వినిపించి ఆ 30 పాశురాలని ఒక మాలగా కట్టి ఆ స్వామివారికి సమర్పించిందట. అయితే కొంతకాలం తర్వాత ఆ విష్ణు చిత్తుల వారు తన కూతురికి యుక్త వయసు వచ్చింది కదా, ఇంకా వివాహం చేయాలని నిశ్చయించుకొని ఆ అమ్మాయిని అడుగుతారట, అమ్మ నీకు యుక్త వయసు వచ్చింది కదా, వివాహం చేయాలనుకుంటున్నాను, ఎవరిని వివాహం ఆడతావు అని. అలా అడిగిన తండ్రితో ఆమె చెప్పిందట, నేను ఆ స్వామివారిని వివాహం ఆడతాను, నా మెడలో ధరించిన మాలను తీసుకువెళ్ళి స్వామివారికి వేశారు కదా, అలా అంటే భార్యాభర్తలు మాత్రమే ఒకరి మెడలో దండ ఇంకొకరి మెడలో వేసుకుంటారు, అలా నేను ప్రతిరోజు తీసివేసిన దండని స్వామివారికి అర్పించాను కాబట్టి ఆ స్వామివారే నా భర్త అని చెప్పిందట. అప్పుడు ఆ తండ్రి అన్నారట, స్వామివారు 105 దివ్య దేశాలలో 105 రూపాలలో ఉంటారు, నువ్వు ఏ రూపాన్ని వివాహం ఆడతావమ్మా అని చెప్పి అడిగారట. అప్పుడు సరే అయితే అందరినీ పిలిపించు, నాకు ఏ రూపం నచ్చుతుందో ఆ రూపాన్ని వివాహం ఆడతానని చెప్పిందట. అప్పుడు ఆ విష్ణు చిత్తుల వారు ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి అన్ని రూపాలని అక్కడ నిల్చోబెట్టారట. అలా అందరి రూపాలని చూసిన అమ్మవారికి పాండురంగని రూపం నచ్చిందట. శ్రీరంగంలో ఉండే పాండురంగని రూపాన్ని నేను వివాహం ఆడతానని చెప్పిందట ఆ అమ్మవారు. అప్పుడు ఆ విష్ణు చిత్తుల వారు మిగిలిన ఆ 104 విష్ణుమూర్తి రూపాలని చూసి, స్వామి నన్ను క్షమించండి, మా అమ్మాయికి ఈ పాండురంగని రూపం నచ్చిందట, మీరందరూ నన్ను క్షమించండి అని చెప్పి అడగగా, అయ్యో ఏ రూపంలో ఉన్నా నేనే కదా, ఆ రూపాన్ని వరించినా అది నేనే కదా అని చెప్పి ఆ స్వామివారు మిగతా వారందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారట.
అలా పాండురంగనికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించి ఒకరోజు ఆ అమ్మవారిని పెళ్లి కూతురిగా తయారు చేసి తీసుకువెళ్తారట గుడికి. అయితే ఆ విగ్రహము అమ్మవారిని ఎలా వివాహం ఆడుతుందని చెప్పి అందరి మనసుల్లో ఒక సంశయం, ఆసక్తి నెలకొన్నాయట. అప్పుడు అందరూ చూస్తుండగా ఆ స్వామివారి విగ్రహంలోంచి స్వామివారు వచ్చి ఆ అమ్మవారిని అలా తనలో లీనం చేసుకున్నారట. అలా ఆ స్వామివారిలో అమ్మవారి లీనమైన ఆ రోజే గోదాదేవి కళ్యాణం జరిపిస్తారు. అలా ఇక్కడ కూడా ఆ అమ్మవారి కళ్యాణమే జరిపిస్తున్నారు మా అక్క వాళ్ళు. అసలు ఈ గోదాదేవి కళ్యాణం చూసినా విన్నా, ధనుర్మాసంలో ఒక్క పాశురమైన విన్నా ఎంతో పుణ్యమంట. అయితే ఈ గోదాదేవి కళ్యాణం విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. నేను చెప్పింది కూడా అలా విన్నదే. ఒకవేళ తప్పులు ఉంటే మన్నించండి నన్ను. అయితే ఈ ధనుర్మాసంలో మనం ఈ గోదాదేవి కళ్యాణం జరిపించిన విన్నా ఎంతో పుణ్యం అని తెలుసు కదా. అలా మా అక్క వాళ్ళు కూడా ఇలా గోదాదేవి కళ్యాణం జరిపించారు ఎంతో వైభవంగా. అయితే వివాహం జరిగిన తర్వాత స్వామివారికి అమ్మవారికి మాలలు వేసే కార్యక్రమం ఉంటుంది కదా. ఆ కార్యక్రమం ఆనంద డోలికలు అంటారట. అలా ఎలా వేయాలి అనేది మా అక్క వాళ్ళ కొడుకు కోడలికి ఇలా చూపిస్తున్నారనమాట. ఇలా స్వామివారి కైంకర్యాలు ఒక్కొక్కటి తెలుసుకుని అలా ఆచరించడం కూడా ఎంతో పుణ్యమే అండి. అంటే మనకి అదృష్టం ఉంటేనే ఇలాంటివి చేయగలుగుతాము, చెయ్యాలనే సంకల్పం కూడా కలుగుతుంది. మనం ఒక పని చెయ్యాలి అని అనుకోగానే ఆ పని జరగదు. అంటే స్వామి కార్యమైనా, ఒక పుణ్యకార్యమైనా, ఇంకొక ఏ పని అయినా మనం అనుకోగానే చేసేయలేము. ఎందుకు అంటే ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే మనం అనుకున్నది చేయగలము. ఏ వ్రతమైనా, ఏ పూజ కార్యక్రమం అయినా మనం ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే మన చేత చేయనిస్తాడు ఆ స్వామి. ఇలా స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత, వడి బియ్యం పోసిన తర్వాత అందరూ ఇలా భక్తి పారవశ్యంతో పాటలు పాడుతున్నారు. నాకైతే వీరి భక్తి పారవశ్యానికి అడ్డుకట్ట వేయాలనిపించట్లేదు. ఇలా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నప్పుడు మనకి ఏ కాలు నొప్పి గుర్తురాదు, కడుపు నొప్పి గుర్తురాదు కదండి. అంటే మిడిల్ ఏజ్ దాటిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కదా. ఆ ప్రాబ్లం ఏది ఇలాంటి టైంలో మనకు అస్సలు గుర్తురాదు. అంటే ఇదేదో చెప్పాలని కాదు, నిజంగానే గుర్తుండదు ఆ టైంలో. ఆటోమేటిక్గా మనం కూడా ఈ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంటాము. ఇలా ఆనంద తాండవం చేస్తున్న వీళ్ళందరినీ చూస్తుంటే మనకు కూడా అలా చేయాలనిపిస్తుంది కదా, డ్యాన్స్ చేయాలని. అంటే ఆ భక్తి పారవశ్యంలో మునిగి తేలాలని.
ఇక మొత్తానికి కళ్యాణము జరిగింది, వడిబియ్యం పోయడము జరిగింది, అమ్మవారికి స్వామివారికి మాలలు వేయడము జరిగింది. అలాగే ఇదిగోండి ఆనంద డోలికల్లో అందరూ భక్తి పారవశ్యంలో మునిగి తేలడము అయిపోయింది. ఇప్పుడు స్వామివారికి మంగళహారతి ఇస్తున్నారు. ఇవన్నీ మన ఇంట్లో పాత పాటలు వాడేది. ఇక మనం ఇంట్లో ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఆ పూజ అనంతరం మన ఇంటి వాళ్ళని అందరినీ ఆశీర్వదిస్తారు కదా పంతులు గారు. అలా ఇక్కడ కూడా కళ్యాణం జరిగిన తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అక్క వాళ్ళందరి కుటుంబ సభ్యులందరినీ ఇక్కడ ఆ పంతులు గారు ఆశీర్వదిస్తున్నారు. ఇక ఇక్కడ కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు, వచ్చిన అతిథులు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా తమ ఆశీర్వాదాలు అందిస్తున్నారు ఇక్కడ ఉన్న పంతులు గారు. ఇలా పంతులు గారులందరూ అక్క వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఆశీర్వాదాలు అందించారు. అలాగే వచ్చిన అతిథులకు కూడా ఆశీర్వాదాలు అందించారు. ఫోటో కాదు పంతులు గారు, ఇక్కడ వీడియోనే వచ్చేసింది. ఇంకా ఇలా అక్క వాళ్ళందరినీ కుటుంబ సభ్యులందరినీ పంతులు గారు ఆశీర్వదించిన తర్వాత వచ్చిన అతిథులందరూ కూడా ఆ స్వామివారికి మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటారు కదా, అలా అందరూ పుష్పాలతో అక్షింతలతో మొక్కి స్వామివారికి సమర్పించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలా మా భువిగాడు కూడా ఆశీర్వాదం తీసుకున్నాడు స్వామివారితో. అంటే ఈ గోదాదేవి కళ్యాణానికి చిట్టెక్క వాళ్ళ ఇంటికి మా అక్క మా భువి ఇద్దరు వెళ్ళారనమాట. అలా నాకు ఈ వీడియో వచ్చింది. ఇక ఇదండి మా అక్క వాళ్ళ ఇంట్లో జరిగిన గోదాదేవి కళ్యాణం వీడియో విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.